మిషన్ భగీరథతో ఏ ఇంటికి కూడా నీళ్లు రాలేదన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. గత బీఆర్ఎస్ సర్కార్ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసిందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి, తుమ్మల, పొంగులేటితో కలిసి పర్యటించారు డిప్యూటీ సీఎం బట్టి. సీతారామ ప్రాజెక్టు ఫేజ్ 1 హౌస్ ట్రయల్ రన్ సక్సెస్ అయిందన్నారు మంత్రి తుమ్మల. సిటీ నుంచి విజయవాడ 2 గంటల్లో చేరే విధంగా రోడ్ల నిర్మాణం ఉంటుందన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గోదావరి నీటిని సద్వినియోగం చేసుకుంటున్నామన్నారు మంత్రి పొంగులేటి. కొత్తగూడెం పట్టణానికి సంబంధించి ఈరోజు దాదాపు 130 crores 130 కోట్ల రూపాయలతో కొత్తగూడెం పట్టణ అభివృద్ధి కోసం ఇవాళ భూమి పూజ కార్యక్రమాలు చేసుకొని పనులు మొదలుపెట్టుకున్నాం. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. ఈ మంచినీటికి సంబంధించినటువంటి 125 కోట్లతో భూమి పూజ చేసుకుంటున్నప్పుడు మరి గతంలో 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ దాదాపు 42,000 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ కోసం మేము అప్పు తెచ్చి రాష్ట్రంలో ఏ ఒక్క ఇంటికి కూడా నీళ్లు లేకుండా నీళ్ళు ఇచ్చామని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చి ఢిల్లీ కేంద్రానికి కూడా పంపించారు. ప్రజలకు కూడా చెప్పారు. మరి 42,000 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిన కార్యక్రమం ఉంటే మళ్ళీ 125 కోట్ల రూపాయలతో కొత్తగూడెం పట్టణంలో దాదాపు 1,85,000 జనాభాకి ఇవాళ నీళ్లు ఇచ్చుకోవాల్సిన అదనంగా ఈరోజు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు కదా. దాదాపు 50,000 కోట్ల రూపాయల మిషన్ భగీరథ పేరు మీద తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విధ్వంసం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలన చేసినటువంటి నాయకులు 10 ఏళ్ళు విధ్వంసం చేసి వెళ్ళారని చెప్పటానికి ఈ 2 ఉదాహరణలు నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఆ దేవుని దయ వల్ల ఇవాళే రాత్రి 12 గంటలకి గోదావరి జలాలు ఎత్తిపోసేటటువంటి కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది. మొన్న ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు భద్రాచలం వచ్చినప్పుడు మేము 3 మంత్రుల సమక్షంలోనే ఈ సంవత్సరం నీళ్లు ఇవ్వగలుగుతారా, ఎంతో కొంత డబ్బులు ఖర్చు పెడితే చేయగలుగుతారా, మరి 7-8 వేల కోట్లు ఖర్చు పెట్టి అది నిరుపయోగంగా ఉండటం ఎందుకు అని చెప్పి ముఖ్యమంత్రి గారు మంత్రులందరం కూర్చొని సార్ కొద్ది డబ్బుతోటే కొంతవరకు నీళ్ళు ఇవ్వచ్చు, తర్వాత కార్యక్రమాలు ఆ టన్నెల్స్ పూర్తి చేసుకుంటే పూర్తి స్థాయిలో అవుతాయని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పాం. వెంటనే ఆయన మీరు చేయండి, ఎంత ఇబ్బంది అయినా సరే, మనం ఆర్థికపరమైనటువంటి సమస్యలున్నా ఏదో రకంగా మనోధైర్యంతో మనకి మంచి సంకల్పం ఉంది కాబట్టి బట్టి గారు రోషయ్య గారికి మించినటువంటి రాజనీతి నిపుణుడు ఉన్నాడు కాబట్టి ఎట్లో గట్ల పట్టుకొస్తాడో మీరు మొదలు పెట్టండి అని చెప్పారు. ఆయన ధైర్యం చూసుకొని మొదలుపెట్టాం. రాత్రే ఒక మోటార్ వదిలారు. 2nd ఫేజ్ 3rd ఫేజ్ కూడా ఈ నెలలో ప్రారంభించాలి. ముఖ్యమంత్రి గారితో తప్పకుండా ఈ సంవత్సర పంట కాలానికే గోదావరి జలాలు బట్టి గారి నియోజకవర్గానికి తాకాలి అని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం. ఈరోజు సీతారామ ప్రాజెక్టుని ఈ ప్రభుత్వం ఏదైతే ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలో గోదావరి మీద గోదావరి నీటిని ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు నల్లగొండ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం లిఫ్ట్లు ఏర్పాటు చేస్తే రాజకీయ లబ్ధి కోసం, ధన లబ్ధి కోసం గత ప్రభుత్వం ఆ లిఫ్ట్లని, ఆ స్కీములు మార్చి కొత్త పేరు పెట్టడమే కాకుండా దొరికినంత అప్పు చేసి ఆ చేసిన అప్పులో దండుకొని ఆ ప్రాజెక్టులు సుమారు 9,000 కోట్లు ఖర్చు పెడితే గత ప్రభుత్వంలో 1 ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు. కాకుండా కనీసం ఆ మోటార్లు కూడా ఆన్ చేయని ప్రభుత్వం పేదోడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజే మీరు చూశారు ఆ లిఫ్ట్ని డ్రై రన్ అంటే నీటిని ఎత్తిపోసే కార్యక్రమాన్ని ఇంతకు ముందే మొదలు పెట్టాం. ఈరోజు 124 కోట్లతోని ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం సందర్భంగా ఒక 5-6 మాసాల్లోనే ఆ ప్రాజెక్టు పూర్తవుతుంది. ప్రతి ఇంటికి మంచినీళ్ళు వస్తుంది. పట్టణ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలతో పాటు మీ ఎమ్మెల్యే గారికి అభినందనలు. మీ ఎమ్మెల్యే గారు పట్టుబట్టి ఆ 124 కోట్లు తెప్పించుకొని రేపటి నుంచే ఆ పనులు కూడా మొదలు పెడుతున్న సందర్భంగా దాంతోపాటు మా డ్రైనేజీ
ఆర్ఎన్పిఎల్ కూడా డిఎంఎఫ్టి నిధులకెళ్ళి 4 కోట్లతో డ్రైనేజ్ నిర్మించుకోవడం. ఇంకొకటి నిన్ననే నేను భట్టి గారు పొంగులేటి అన్నగారు గడ్కరీ గారు కలిసినప్పుడు ఇక్కడ ఆర్ఓపి గురించి సేతు బంధు కింద 148 కోట్లతోని ఒక ఆర్ఓపి 12 ఆర్ఓపీలు ఇచ్చినాం మేము. దాంట్లో కొత్తగూడెం కూడా ఉన్నదని చెప్పి చెప్పడానికి సంతోషిస్తున్నాం. అది కూడా త్వరలోనే శాంక్షన్ అవుతుంది.